జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా 10.5 సంవత్సరాలు బెయిల్ పైన బయట తిరుగుతున్నారు. బెయిల్ పైన అంటే దాదాపుగా 43,000 కోట్ల అక్రమ సంపాదన పైన కేసులు నమోదు చేసుకొని బెయిల్ పైన బయట తిరుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని లోపలేయట్లేదు, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తలేరు అనే అంశం పైన మనం ఈరోజు మాట్లాడదాం. అసలు ఏం జరుగుతుంది ఈ కేసులో, అసలు ఏం జరిగింది ఈ కేసులో అనేది చిన్నగా మాట్లాడదాం. పెద్దగా మాట్లాడితే మనోభావాలు దెబ్బతింటాయి కాబట్టి చిన్నగానే మాట్లాడదాం. కోర్టు వారు మొన్న ఈ జగన్మోహన్ రెడ్డి గారి కేసుని చాలా సీరియస్గా తీసుకుంది. ఏ విధంగా తీసుకుందంటే 11 కేసులు ఉన్నటువంటి వ్యక్తిని ఇప్పుడు వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఇప్పుడు వరకు ఎందుకు ఈ వాయిదాలు ఇచ్చారు, ఇన్ని వాయిదాలు ఎందుకు ఇచ్చారు, ఇన్ని వాయిదాలు ఎందుకు పడ్డాయి అనే అంశం పైన మొన్న విచారణ జరిగింది. అయితే కోర్టు సిబిఐ వారిని స్ట్రాంగ్గా అడిగింది, ఎందుకు ఇన్ని వాయిదాలు పడ్డాయి, ఎందుకు ఇన్ని వాయిదాలు వేశారు. 11 కేసులకి ఒక్కొక్క కేసుకి 280, 250, 300, 180, 150 అట్లా వందల్లోనే ఉన్నాయి వాయిదాలు. ఎందుకని వాయిదాలు ఇచ్చారు, అసలు ఏం జరుగుతుంది కేసులో? సిబిఐ గట్టిగా లేదా? సిబిఐ గట్టిగా ఉంటే మనకున్నటువంటి న్యాయస్థానాలు గట్టిగా లేవా అనేది పెద్ద ప్రశ్న. ఇదే ప్రశ్న కోర్టు సిబిఐని అడిగింది. సిబిఐ వారు చెప్పినటువంటి సమాధానం విని కోర్టు వారికి మైండ్ బ్లాక్ అయింది. ఏం చెప్పారు సిబిఐ వారు అంటే, అయ్యా మేము గట్టిగానే ఉన్నాం, గట్టిగానే పోరాడుతున్నాం, అయినప్పటికీ కూడా ఒక్కొక్క కేసుకి కొన్ని వందల వాయిదాలు పడుతున్నాయి. ఎందుకో చెప్తాం, క్లియర్గా వినండి. ఈ కేసులో ఒక్కొక్క కేసులో ఉన్నటువంటి A2లు, A3లు, A4లు సంథింగ్ ఆ కేసుకు సంబంధించిన వ్యక్తులు డిశ్చార్జ్ మోషన్ పిటిషన్లు వేస్తున్నారు. అంటే డిశ్చార్జ్ మోషన్ పిటిషన్ అంటే ఏంటంటే, ఈ కేసుకి మాకు ఎటువంటి సంబంధం లేదు, మమ్మల్ని ఈ కేసు నుంచి బయటికి తప్పించండి అని చెప్పేసి కోర్టులో ఒక పిటిషన్ వేసుకుంటున్నారు. దీనికి మేము రివర్స్ పిటిషన్ వేసేటప్పటికి ఈ జరిగే ప్రాసెస్లో అటో ఇటో కలిసి ఈ ఫైలు బెంచ్ మీదకి వచ్చేసరికి ఆ సంబంధిత జడ్జి గారు మారిపోతున్నారు. ఆ సంబంధిత జడ్జి మారిపోయి కొత్త జడ్జి వస్తున్నాడు, మళ్ళీ కథ మొదటికి వస్తుంది అని సిబిఐ వారు కోర్టు మీద తోసేశారు. అంటే దీని అర్థం ఏంటి? సిబిఐ దృష్టిలో మీ కోర్టు వారు చక్కగా లేరు, మీ కోర్టు వారు చక్కగా పనిచేస్తే ఈ పాటికి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో జైల్లోకి వెళ్ళిపోతుండే అని చెప్పేసి సిబిఐ కోర్టు వారి మీద తోసేశారు. అప్పుడు కోర్టు వారు ఏం చేస్తారు? సరే మా మీద తోశారు కదా బిడ్డ, సరే ఇప్పుడు వరకు ఎన్ని వాయిదాలు పడ్డాయి, ఏ కేసుల్లో ఏ వాయిదాలు ఏ సందర్భాల్లో ఏ విధంగా ఏ ప్రాసెస్ మీద ఇచ్చారో మొత్తం ఒక రిపోర్ట్ తీసుకురాయండి అని చెప్పి, ఇది ఆగస్టులో విచారణ, అంటే మొన్న జరిగినటువంటి విచారణ, దీన్ని నవంబర్కి వాయిదా వేశారు ఈ కేసుని. మళ్ళా ఈ నవంబర్లోగా ఈ మొత్తానికి సంబంధించి ఒక సమాచారాన్ని మాకు అందించాలని చెప్పేసి కోర్టు వారు సిబిఐని తెలియజేయడం జరిగింది. సో చూడాలి నవంబర్ ఏం జరుగుతుందని. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే, జగన్మోహన్ రెడ్డి గారు అంటే జనరల్గా ఆలోచించండి, ఇంతటి అవినీతిపరుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి సిగ్గు లేకుండా నాకు ప్రొటెక్షన్ కావాలి, నాకు మళ్ళీ సెక్యూరిటీ కావాలి అని చెప్పేసి మళ్ళీ మొదలుపెట్టారు భజన. అంటే గత ప్రభుత్వంలో, అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అధికారంలో ఉండేటప్పుడు ఏ విధంగా పరిపాలించారు? చుట్టూ పరదాలు, దాదాపు నాకు తెలిసినంత మట్టుకు 900 మంది ఆయన చుట్టూ ఉండేవాళ్ళు సెక్యూరిటీ పర్పస్ గా. అలాంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఒక ఎమ్మెల్యే కాబట్టి సెక్యూరిటీ మొత్తం పోయింది. ఎందుకు ఇస్తారు వాళ్ళు సెక్యూరిటీ? సాధారణ ఎమ్మెల్యేకి ఇచ్చే ప్రొటెక్షన్ నీకు ఉంటుంది, అది వద్దంట మన జగన్మోహన్ రెడ్డికి. లేదు నాకు మళ్ళీ ఆ 900 మంది 1000 మంది అది కావాలి, సెక్యూరిటీ కావాలని చెప్పేసి మళ్ళీ భజన స్టార్ట్ చేసేటంట. ఇది అసలు నాకు ఒకటి అర్థమవ్వదు. జనరల్గా వాళ్ళకి తెలుస్తుంది కదా, అబ్బాయి అంటే నన్ను వద్దని కాలుతో తన్నారు కదా ఏపీ ప్రజలు, మళ్ళీ నేను ఎందుకు తలెత్తుకొని ఎట్లా మళ్ళీ అడుగుతున్నాను అంటే, అది ఏందబ్బా నాకు చెప్పడానికైతే అది రావట్లేదు, కానీ మనిషికి అన్నడికి ఉంటుంది అది. సో మరి నేనైతే ఇంకా ఎక్కువ మాట్లాడకూడదు.